విషయమే ప్రభు వారికి అప్పగించినటువంటి వారికి దర్శన రీతిలో ప్రభు వారిని దర్శించినట్లుగా ఈ ప్రాంతంలో వారు అనుకోకుండా ఈ స్థలాన్ని మందిరం కోసం తీసుకోవడం, వారి యొక్క పెద్ద కుమారుని సేవకి ఇచ్చి ప్రభు సేవను జరిగించాలని తల్లిదండ్రుల ఆశ. దేవుడు వారితో మాట్లాడినటువంటి ప్రకారం మన యొద్దకు ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు ఖచ్చితంగా సంఘ పెద్దలు సేవకులుగా మేమందరం సహకరించడానికి ముందుకు వస్తామని వారికి తెలియపరిచి దినాన మనం అందరం ఇటు రీతిగా సమకూర్చబడ్డాం. హల్లెలూయా. అయితే ఈ సేవ విషయంలో కొన్ని హెచ్చరింపులు చేసి ప్రార్థన చేసి మనం ముగిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువర్తమానం 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులయుండుడి. హల్లెలూయా. 37వ వాక్యం కూడా 36 నుంచి మనం ధ్యానం చేస్తాం. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ఇది పెద్ద ప్రసంగం కాదు కానీ కొద్ది నిమిషాలు కొన్ని హెచ్చరింపులు ఈ మహిమ కలిగిన సేవను ప్రారంభించే విషయాలలో దేవుని బిడ్డలరా ప్రభు మీతో మాట్లాడినటువంటి విధమును బట్టి ఈ దినాన ఈ ప్రాంతమును గురించినటువంటి భారాన్ని ప్రభు మీకు ఇచ్చారు. అయితే ఇంకా సేవకునిగా ఆ కుమారుని మనం అభిషేకించలేదు. తగిన సమయం వస్తుంది. ఖచ్చితంగా ఆ దినాన ప్రభువే ఆ కుమారుని అభిషేకించునుగాక. అప్పటి వరకు నమ్మకంగా ప్రభు ఎదుట ఈ పరిచర్యలో మీరు కొనసాగించబడాలి. అయితే ఈ పరిచర్య చేస్తున్నటువంటి మీరు మనల్ని ఎక్కడికి పంపుతున్నాడో ముందుగానే పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. అక్కడ రాసినటువంటి మాట తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపినట్లుగా పంపుతున్నాడు. అంటే మనం అడుగు పెట్టగానే మంచిగా అమ్మ నాన్న స్థలం కొనిచ్చారు, అంతా మంచిగానే ఉంది, ఇంకేముందులే అనుకోవటం కాదు. కానీ అసలు నువ్వు అడుగు పెట్టిన ప్రాంతమే తోడేళ్ళు ఉంటాయి కనుక ఆ ప్రాంతములో గొర్రెల వలె వెళ్ళాలట. గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే అది తలదించుకునే నడుస్తుంది, కానీ మేక వలె తలెత్తి పొగరుగా వెళ్ళదు. కనుక ఈ సేవలో నీకు కావాల్సినటువంటి ఉన్నతమైనది తగ్గింపు మనసు ఉండాలి, విధేయత కలిగిన మనసు ఉండాలి, పెద్దలకు లోబడిపోయే మనసు ఉండాలి. అంత మాత్రమే కాదు, అక్కడ రాస్తున్నటువంటి మాట ఇదిగో పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. సేవలో వివేకం ఉండాలి. కాస్త ఎటువంటి ప్రజల మధ్యలోకి ఏ కుటుంబం రాబోతుందో, ఏ వ్యతిరేకులు రాబోతున్నారో మనం ముందుగానే పసిగట్టలేము. వారు ఎటువంటి వారైనా సరే నీ దగ్గర దైవీకమైన వివేకం ఉండగలిగితే, హల్లెలూయా, దైవీకమైన వివేకం మనకి కావాలంటే దేవుని పాదాల దగ్గర మనం గడిపే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో గంటల తరబడి ఉపవసించి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కుమారుని బట్టి సంతోషిస్తూ మరొక్క మాట చెబుతున్నాను. దేవుని బిడ్డ, నీవు ప్రభు పాదాల దగ్గర గడిపే బిడ్డగా నీవు ఉంటే ఆయనే పాముల వలె వివేకము కలిగిన మనసును మీకు ఇస్తాడు. ఎందుకంటే తోడేళ్ల మధ్యలోనికి వెళుతున్నావు. నీ దగ్గర గొర్రె పిల్ల లాంటి తగ్గింపు, విధేయత సంపూర్ణంగా ఉండాలి.
దాంట్లో ఒక్క మెట్టు కూడా పైకి కనపడకూడదు. అదే తగ్గింపు, అదే విధేయత మీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొన్ని సంఘాలను నేను దర్శిస్తున్నప్పుడు ఆ సేవకునికి పెద్దగా వాక్యం చెప్పడం కూడా తెలియదు, కానీ కొన్ని వేల మందిని కట్టేశాడు ఆయన. ఏంటయ్యా అని అడిగితే ఆయన దగ్గర ఒక తగ్గింపు ఉందండి. ఆ విశ్వాసం చెప్పేది ఏంటంటే, అయ్య దగ్గర ప్రేమ చూసామయ్యా, ఇక ఆ ప్రేమకు మేము ఆకర్షితులమైపోయి ఎటు వెళ్ళలేకపోతున్నాం. గమనించండి దేవుని బిడ్డలరా, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్ల వలె పంపుతున్నాడు. అప్పుడు గొర్రె పిల్ల లాంటి స్వభావమే ఇక నుంచి మన దగ్గర ఉండాలి. వేరొక స్వభావం, తోడేళ్లకు మధ్యలోనికి నువ్వు వెళతా, నీవు తోడేళ్ళు అవ్వకూడదు, వారిలో కలిసిపోకూడదు. అటువంటి వారి మధ్యలో కూడా మనం విధేయత కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఇక రెండో మాట అంటాడు, పాముల వలె వివేకులమై ఉండాలి, పావురం వలె నిష్కపటమైన మనసు ఉండాలి. అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలగాలి, అందరితో కలిసికట్టుగా ఉండగలగాలి, ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా అక్కడ రాస్తున్నటువంటి మాట మనం 37వ వాక్యం చదివాం, తండ్రినైనను తల్లినైనను యేసయ్య కంటే నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు. యేసయ్య కంటే ఎక్కువగా నీ తండ్రి అవ్వకూడదు. అమ్మ, మా నాన్న ఎంత కష్టపడి ఇంత కొనిచ్చాడు కాబట్టి ఇక మా నాన్నే నాకు దైవం, మా తల్లే నాకు దైవం అనకూడదట. యేసయ్యే నీకు దైవం అవ్వాలి, యేసయ్యే నీకు ముఖ్యమైపోవాలి. హల్లెలూయా. మరొక మాట కూడా చూడండి, మార్కు సువార్తలో 8వ అధ్యాయం 34, 8వ అధ్యాయం మార్కు సువార్త 34, 35. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచాడట. చూసారా, శిష్యులను పిలిచాడు. ఇక్కడ గమనించాల్సినటువంటి మాట, శిష్యులను పిలిచి వారితో నేరుగా మాట్లాడలేదంట ఆయన. వెంటనే ఏం చేస్తున్నాడంటే జనములను కూడా పిలిచాడంట, జన సమూహాన్ని కూడా పిలిచాడంట. అందుకే నేను గడిచిన దినాల్లో, అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేస్తే చాలంటే నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే దానికి ఖచ్చితంగా సంఘ పెద్దలు రావాలి, సంఘానికి తెలియపరచాలి. అంటే శిష్యులకు కొన్ని బాధ్యతలు అప్పగించే ముందు యేసు ప్రభు చేసినటువంటి ఉన్నతమైన కార్యం ఏంటంటే జన సమూహాన్ని కూడా పిలిచాడు అక్కడికి. సంఘమును కూడా ఎందువలన సంఘము ముందు ఇవన్నీ వెల్లడపరచగలిగామంటే వాక్యమును బట్టి. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, శిష్యులు వచ్చారు, వారికి ఉన్నవన్నీ విడిచిపెట్టారు, శ్రేష్టమైనటువంటి చేపలు బిజినెస్ వదిలేశారండి, సముద్ర వ్యాపారాన్ని వదిలేశారండి. అన్నీ ఉన్నప్పటికీ ఆ వదులుకొని యేసయ్యను వెంబడించడానికి వస్తే వారికి కొన్ని బాధ్యతలు అప్పగించే ముందు కేవలం వారినే పిలవలేదట, శిష్యులను పిలిచి జన సమూహమును కూడా పిలిచాడంటండి. ఎందువలన గడిచిన దినాలలో, అయ్యా సంఘం ముందు చెబితేనే, సంఘ పెద్దలకు తెలియపరిస్తే నేను ఖచ్చితంగా వస్తానని మీకు మాట ఇచ్చానంటే దేవుని వాక్యాన్ని బట్టి. హల్లెలూయా. అంటే మనం దేవుని సేవ చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా మొట్టమొదటిగా శిష్యులుగా ప్రారంభం ఏంటంటే శిష్యత్వం కలిగి ఉండాలి. ఇది తొలిమెట్టు. ఈ శిష్యత్వపు ఈ తొలిమెట్టులో కొన్ని సంవత్సరాల పాటు పరిచారకుడిగానే పరిచర్య చేయాలి. ఇక దాని గురించి సుదీర్ఘంగా వెళ్ళగలిగితే లేవియా కాండంలో రాస్తాడు, వాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత పరిచర్యలో ఎన్నేళ్లుగా నలిగిపోతే మరలా సేవకుని అభిషేకం చేయాలో అక్కడ రాస్తాడు. ఈ దినాన ఒక పరిచారకుడికే కావలసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట, నీవు దేవుని పరిచారకుడిగా ప్రస్తుతానికి దేవుని సన్నిధిలో నిలబడుతున్నావు గనుక, అయితే దేవుని బిడ్డ జన సమూహము ఎదుటకు పిలిచట. కంటిన్యూ చేయండి మాట. నన్ను వెంబడింపగోరువాడు, యేసయ్యను వెంబడించగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని యేసయ్య సిలువని ఎత్తుకొని యేసయ్యనే వెంబడించాలి. ఉపేక్ష అనగా నీకున్నవన్నీ చంపేసుకోవాలి పూర్తిగా. నాది నేను అనేది పూర్తిగా చావాలి. సేవకు వచ్చినటువంటి మనం నాది నేను అనేది పూర్తిగా చావాలి. మరి ఏం చేయాలట? సిలువ అనే శ్రమను భుజం మీద ఎత్తుకుని ఇక ఎవరిని వెంబడించాలంట? యేసయ్యనే వెంబడించాలి.
అంటే మరలా అవా నాకు ఇది తక్కువైంది, డాడీ నాకు ఇది తక్కువైంది అని మరలా వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి, వెళ్ళకూడదు. ఇక వారు నీకు ఏదైతే అప్పగించారో దానిలో నువ్వు నమ్మకంగా యేసయ్య మీద నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. అందుకే అక్కడ రాస్తున్నాడు, ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఎలాగ వెంబడించాలంట? సిలువ అనే శ్రమను భుజముల మీద పెట్టుకొని యేసయ్యనే వెంబడించాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒక్కసారి నాగటి మీద చేసిన తర్వాత వెనుతిరిగి చూడకూడదు. గడిచిన దినాల్లో ఒకవేళ చూసేవేమో, ఈ దినాల సంఘమంతటి ఎదుట, సమాజం అంతటి ఎదుట ఒక పరిచారకుడిగా దినాన్ని ప్రారంభించింది ఇది. మరల వెనుతిరిగి నువ్వు చూడకూడదు. ఎందుకంటే సిలువే నీ కళ్ళ ముందు కనబడాలి, సిలువ శ్రమే కనబడాలి. ఆ సిలువని నీ భుజముల మీద వేసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మంచి జరగవచ్చు, ఒక్కొక్కసారి శ్రమలు పాలవచ్చు. అయినప్పటికీ సిలువను భుజము మీద నుంచి దించకూడదు. ఆయన అంటున్న మాట, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. కొన్ని సేవలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. సిలువను పక్కన పెట్టే సమస్యలు నీ కళ్ళ ముందుకు వచ్చినప్పటికీ కూడా సిలువను దించొద్దు. పోతే ప్రాణమైన బావాలి కానీ సిలువను మాత్రం భుజముల మీద దించడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ 35వ వాక్యం కూడా చదవండి అన్న. అదిగో తన ప్రాణమును రక్షించుకోదు వాడు దానిని పోగొట్టుకుంటాడు. యేసయ్య నిమిత్తం, సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడంట. హల్లెలూయా. అంటే ఇందాక చెప్పాను కదా, అవసరమైతే ప్రాణమైన పోవాలి కానీ సిలువను మనం దించకూడదు, సేవను విడిచిపెట్టకూడదు. సేవలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తట్టుకోలేని బాధ వస్తుంది. ఒక్కొక్కసారి చుట్టూ అన్ని బిగించేస్తాడు. అయినప్పటికీ దేవుని మీదనే ఆధారపడుతూ సిలువను చూస్తూ కొనసాగించబడుదువుగాక. హల్లెలూయా. మరొక్క మాట కూడా చూడండి, అలా ఒక్క పేజీ తిప్పండి. 10వ అధ్యాయం 28వ వాక్యం 29 చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, ఏం చేస్తున్నాడంట? సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని. చాలండి. దేవుని బిడ్డలారా, సేవకు వచ్చే నీవు మొట్టమొదటి మరొక్క మాట ఏమిటంటే సమస్తమును చెప్పాలి. అందరూ సమస్తమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఇంకొకటి, మా నాన్న ఇంత సంపాదించాడు కనుక, మా నాన్నకి ఎంత ఉందో కనుక ఇక ఇదంతా రేపు నాదే అనే ఆశ నీలో పూర్తిగా చావాలి. హల్లెలూయా. అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. ఆయన ఎవరికి ఏం చేస్తాడో అది చేసుకుంటాడు. ఇక నువ్వు సేవకు వచ్చేసావు, నీ వంతుగా తండ్రిగా ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఈ విషయంలో నువ్వు ప్రయాసపడాలి. ఇక ఆయన ఇష్టం. రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి డబ్బు వస్తుందో, ఆయన పొలాలు వస్తాయో, ఆయన నీకు ఇచ్చుకుంటాడో, మీ తమ్ముడికి ఇచ్చుకుంటాడో, అసలు ఆయనే ఉంచుకుంటాడో, మొత్తం సేవకు రాస్తాడో తెలీదు. కానీ ఆశ అనేది ఇక నీకు ఉండకూడదు. ఇక ఏం చేస్తున్నారంట? పేతురు గారు ఏం చేస్తున్నాడు? ఎవరో తెలిసిన అపోస్తులత్వమును పొందుకున్నవాడు. ఈయన చేస్తున్న పని ఏంటంటే, అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టేశాం. ఏమండి, సముద్ర వ్యాపారపు బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా? ఒక్కొక్కసారి వాళ్ళకి చేపలు దొరకలేదు కానీ దొరికితే వాళ్ళకి పండగనండి. అంతటి వ్యాపారమును కూడా వారు వదిలేసుకొని, అయ్యా మేము వలలను విడిచిపెట్టాం, కొన్ని వేల రూపాయలు పెట్టి తయారు చేయబడిన పడవలను వదిలేసాం, శ్రేష్టమైన కుటుంబాన్ని వదిలేసాం. ఇవన్నీ వదిలేసి ఎందుకు వచ్చామంటే నిన్ను వెంబడించడానికి వచ్చాం. అంటే ఇప్పుడు నాగటి మీద పేతురు భక్తుడు చేయి వేసి ఇదిగో దర్జాగా చెబుతున్న మాట ఏంటంటే, మేము సమస్తమును విడిచిపెట్టాం. దేవునితో చెబుతున్నాడు. హల్లెలూయా. నేను అంటున్న మాట, ఈ దినాన నీ హృదయములో ప్రభుతో నువ్వు చేసుకోవలసిన తీర్మానం, అయ్యా నేను కూడా అన్ని విడిచిపెట్టి నేను నిన్నే వెంబడిస్తాను. హల్లెలూయా. అలా చెప్పటం వల్ల జరిగింది ఏంటో తెలుసా? పేతురుకి, ఏ పేతురైతే సమస్తమును విడిచిపెట్టామని చెప్పాడో ఆ పేతురు యేసు ప్రభువును సిలువేసే సమయంలో ఆయన ఎరుగునని చెప్పాడు. కానీ కొన్ని దినముల తర్వాతట అదే పేతురు 5,000 మందికి బాప్తిస్మం ఇవ్వగలిగే వాడిగా మార్చేశాడు. అతని నీడబడితే అనేకులు బాగుపడ్డారు, అతడు చెయ్యి వేస్తే అనేకులకు స్వస్థత కలిగింది.
కారణం ఏంటంటే కాదు వద్దు అనుకునే మనసు పూర్తిగా అతనిలో ఉంది గనుక అతని ద్వారా నా దేవుడు కార్యాలు చేయించాడు. పెద్ద తెలివి కలిగినోడేం కాదు, పామరుడే. జ్ఞానం కలిగినోడేం కాదు, అంతటోడు ద్వారా దేవుడు భీకరమైన కార్యాలు చేయించాడు. కారణం ఏంటంటే సమస్తమును విడిచిపెట్టాడు గనుక. నేను అంటాను, ప్రారంభిస్తున్నటువంటి ఈ సేవలో రేపు ఈ సేవ ఉన్నతమైన దశకి వెళ్ళాలన్నా, వేవేల మంది ఆత్మలు ఇక్కడికి నడిపించబడాలి అంటే నీ అంతరంగంలో నీ వ్యక్తిగతమైన సమర్పణ ప్రతిష్ఠ ఏంటంటే, అయ్యా నేను సమస్తమును విడిచిపెట్టి సేవకు వస్తున్నాను అన్న మనసు నీలో ఉంటే దేవుడిని నాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అక్కడే ఆ 29వ వాక్యం కూడా చదవండి. అందు నిమిత్తము యేసు ఇట్లనెను, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును అదిగో ఇంటినైనను, రెండోది అన్నదమ్ములనైనను, మూడవది అక్క చెల్లెండ్రునైనను, నాలుగవది తల్లిదండ్రులనైనను, పిల్లనైనను, అదిగో నాలుగోది ఏంటంట, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంట. అంటే ఇప్పుడు సేవకు వచ్చే నీవు అన్ని విడిచిపెట్టుట అనగా కింద కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఏమేమంట? మొట్టమొదటిగా ఆయన చంపుకోమంటుంది ఇంటిని, రెండవది అన్నదమ్ములు అనగా బంధాలు, రక్త సంబంధాలు. ఇక నువ్వు పూర్తిగా తెంచేసుకోవాలి. అరే ఏంటి ఈ పూట మా అమ్మ ఫోన్ చేయలేదు, మా నాన్న ఫోన్ చేయలేదు, ఆ బ్యాంక్ ఉండకూడదు, నీకు ఉండకూడదు. ఇక నువ్వు సేవలో ఉన్నావు కాబట్టి సేవే నీ దర్శనం అవ్వాలి, సేవే నీ భారం అవ్వాలి, ఈ ఊరే నీ దర్శనం అవ్వాలి, ఈ ఊరు ప్రజలే నీ భారం అయిపోవాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. సేవలో, దేవుని సేవలో కొనసాగించబడుతున్నటువంటి మనం ప్రతి విధమైనటువంటి బంధములన్నీ త్రించుకునే వారిగా బంధముగాక. హల్లెలూయా. అక్కడ రాస్తున్నటువంటి మాట, అన్నదమ్ములనైనను, ఇంటినైనను, అక్క చెల్లెండ్రునైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, ఆఖరి మాట భూముని కూడా విడిచిపెట్టేయాలి. పేతురు భక్తుడు ఇవన్నీ విడిచిపెట్టి, ఆయనతో పాటు ఆ దినాన సేవకు వచ్చిన వారు కూడా ఇవన్నీ విడిచిపెట్టి వస్తే వారి ద్వారా భీకరమైనటువంటి కార్యాలు చేశాడు ఆయన. అంతేకాదంటండి, పరలోకంలో ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 12 గుమ్మాలు ఉన్నాయండి. వాటికి వారి పేర్లను పరలోకంలో నా దేవుడు ముద్రించాడు. అంటే వారితో ఈ ఇహలోక పరంగా ఉన్నతమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగించడమే కాదు, పరమందు కూడా వారికి నా దేవుడు ఉన్నతమైనటువంటి పేర్లు లిఖించాడు. హల్లెలూయా. పునాదుల మీద వారి పేర్లు నా దేవుడు రాపించేశాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే నా సేవ కోసం, నా కోసం వారు తమ ఇంటిని కాదనుకున్నారు, అన్నదమ్ములను కాదనుకున్నారు, అక్క చెల్లిని కాదనుకున్నారు, వారికి రావలసిన భూములను, ఆస్తులను కాదనుకొని వచ్చారు గనుక నేను వారిని హెచ్చించాలని దేవుడు ఎంతగా, మనుషులు హెచ్చిస్తే మహా అయితే 2 ఎకరాలు 4 ఎకరాలు హెచ్చిస్తారేమో, అది నీతో ముగించబడుతుంది. కానీ సేవకు వచ్చినటువంటి మనం దేవుని సన్నిధులు అన్ని వదులుకొని వస్తే నీ ద్వారా అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆయన భీకరమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకు పనికిరాని పేతురు చేతంట అతన్ని నీడబడితే స్వస్థత వచ్చిందంటండి. అతని ఒక్క ప్రసంగానికి 5,000 మంది 3,000 మంది బాప్తీసాలు తీసేసుకున్నారంట. ఎందుకయ్యా అంత కార్యం జరిగించావు భూమి మీద ఉన్నప్పుడు అంటే, భూమి మీదే కాదు పేతురికి, పరలోకంలో కూడా 12 గుమ్మాలలో వారి పేర్లను నేను రాసేసాను. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇవన్నీ వదులుకున్నారు కనుక దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, పరిచారకుడిగా అడుగుపెట్టినటువంటి నీవు ఇక దేవుని సన్నిధులు ఎక్కువగాను గడపాలి. ఇక ఆఖరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇదిగో దైవజనుని యొక్క నడిపింపుకు పూర్తిగా మనం అప్పగించుకోవాలి. మోషే చూడండి, తన ఆత్మీయ సేవలో అహరోనుని ఉన్నతంగా దేవుడు వాడుకున్నాడా లేదా? చెప్పాలి, వాడుకున్నాడా లేదా? అతని దగ్గరే చిన్నగా పరిచయం చేస్తున్నాడు యెహోషువ. ఇప్పుడు మోషే దినాలు
ఆ 40 సంవత్సరాలు సేవా కాలంలో అరణ్యములో భీకరమైన సేవ జరుగుతుంటే మోషేట 70 మంది పెద్దలను ఎన్నుకున్నాడంటండి. ఎంతమందిని? 70 మంది పెద్దలు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది దేవుడు వారితో చెప్పాలన్నా మోషే వెళ్ళి ఆ 70 మందికి చెబితే ఆ 70 మంది అందరికీ 20 లక్షల మందికి దాన్ని ప్రకటిస్తారు. ఇది క్రమం. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒక్కసారి ఉన్నట్టుగుండి దేవుడు అన్నాడు, మోషే ఇదిగో నేను నిన్ను తీసేసుకుంటున్నాను అబ్బాయి. అయ్యా ఎంత సేవ, మరి ఎవరయ్యా? ఆ 70 మందిలో ఉన్నారా? లేదు 12 గోత్రాలలో ఒక్కొక్కరిని పెట్టాను, వాళ్ళేమైనా? లేదు నా అన్న అహరోనా అంటే దేవుడు అంటాడు, కాదు నీ దగ్గర పరిచారకుడుగా ఉన్న యెహోషువాని నేను అభిషేకించాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటయ్యా? నిన్నగాక మొన్న వచ్చినోడు కదయ్యా, ఎందుకు పనికి రానోడయ్యా? అందరేమో ఎరా బాబు అన్నట్టుగా పిలుస్తున్నారు కదయ్యా యెహోషువాని అంటే, కాదబ్బాయి నీకు ఒక విషయం తెలుసా? అహరోను కూడా ఒకప్పుడు నువ్వు దేవుడు నిన్ను పిలిస్తే 40 పగలు 40 రాత్రులు నువ్వు సేనాయి మీద నాతో గడుపుతుంటే ఇదే అహరోను ఆ ప్రజలతో మిళితమైపోయాడు, కలిసిపోయాడు. ఇక 70 మంది ఉన్నారే పెద్దలు, వాళ్ళు కూడా కలిసిపోయారు. 12 గోత్రాలకు 12 మందిని నియమించి వాళ్ళు కూడా కలిసిపోయారు. కానీ యెహోషువ ఉన్నాడే, ఒక నాయకునిగా, ఒక సేవకునిగా నీలో ఉన్న భారాన్ని మోసాడు అతడు, నీలో ఉన్న దర్శనాన్ని మోసాడు అతడు. అందరూ 20 లక్షల మంది ప్రజలు పాళెములో ఒక దూడను చేసి ఇష్టానుసారంగా గడుపుతుంటే యెహోషువ 20 లక్షల మంది ప్రజలకు విరుద్ధంగా, ఇదిగో నువ్వు కొండ ఎక్కితే అదే కొండ క్రింద గుడారము నుంచి బయటకు రాకుండా గుడారములోని 40 పగళ్ళు 40 రాత్రులు దైవజనుని భారాన్ని మోస్తున్నాడు. అమ్మో అయ్య దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఏ ఉపదేశాన్ని పొందుకొని వస్తున్నాడో, ఏ యొక్క విధేయత కలిగిన మాటను మోసుకొస్తున్నాడో, ఏది నన్ను సరిచేసే మాట మోసుకొస్తున్నాడని నీకులాగా అతడు కూడా కడుపు కట్టుకున్నాడు. అయ్యా ఎవరు అంగీకరించరేమోనయ్య అంటే, కాదు నేను అతను ఏమి చూసినా తెలుసా? యెహోషువ ఆత్మపూర్ణుడు. హల్లెలూయా. అతడు ఆత్మ కలిగిన వాడు గనుక నీవు అతని మీద చేతులేసి నూనె పోసి అభిషేకించన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే అంతమంది ఉన్న దేవుడు ఒక్కరిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, యెహోషువని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే, దైవజనుడి భారాన్ని, దైవజనుడి దర్శనాన్ని, దైవజనుడి నడిపింపుకు అప్పగించుకున్నాడు గనక. హల్లెలూయా. అతనుకున్న తెలివిని బట్టో, చదువుని బట్టో, బ్యాక్గ్రౌండ్ను బట్టో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఆస్తిపాస్తులను బట్టో ఎన్నుకోలేదైనా. ఎందుకు ఎన్నుకున్నాడంటే, దైవజనుని దర్శనాన్ని, అసలు సరిగ్గా మోసే దర్శనాన్ని, మోసే భారాన్ని మోసేది యెహోషువని దేవుడే సర్టిఫై చేస్తున్నాడండి. నేను అంటాను, నువ్వు ఏ స్థాయికి దిగినా, నువ్వు ఎప్పటికీ ఏ స్థాయికి వెళ్ళినా ఒక నడిపింపు నీకు ఉండాలి. హల్లెలూయా. ఒక దైవజనుని నడిపింపుకు అప్పగించుకొని, ఎప్పుడైతే నీ స్వనీతి నిర్ణయాలు, స్వంత నిర్ణయాలు పక్కన పెట్టి ఒక దైవీకమైన నడిపింపుకు నువ్వు అప్పగించుకుని నడుచుకుంటావో దేవుడు నీ సేవను కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒక యెహోషువ మోషే నాయకత్వానికి ఎలాగైతే అప్పగించుకున్నాడో అలాగే నువ్వు అప్పగించుకుంటే కలిగే లాభం ఏంటో తెలుసా? ఇప్పుడు మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ నాయకుడైపోతే యెహోషువ హృదయంలో ఒక బాధ ఉందయ్యా. ఒకప్పుడు వీళ్ళ దగ్గర అరే బొరే అని పిలిచారు, వీళ్ళ మధ్యలో తిరిగినండి నేను, ఇప్పుడు నేను నాయకుడిని అయ్యాను కానీ ఎవరు నన్ను గౌరవించరేమోనయ్యా అంటే, దేవుడు అంటాడు, యెహోషువ నువ్వు భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, ఏ మనుష్యుడిని ఎదుట నీళ్లు జాలడు. అంత మాత్రమేనా? ఇక 2 అధ్యాయాలు దాటిన తర్వాత యెహోషువ గ్రంథంలో రాస్తాడు, మోషేను ఎలాగైతే ఇజ్రాయిల్ ప్రజలు గౌరవించారో అలాగుని యెహోషువను కూడా గౌరవించిరి. హల్లెలూయా. కారణం ఏంటంటే, యెహోషువ దైవజనుని దర్శనాన్ని, దైవజనుని భారాన్ని, దైవజనుని నడిపింపుకు అప్పగించుకున్నాడు. అంత మాత్రమే కాదండి, గుడారము వెలుపటి నుంచి బయటకు రాలేదని నిర్గమాకాండంలో రాస్తాడు. అంటే గుడారములు అనగా దేవుని మందిరములో ఏం చేస్తున్నాడు తెలుసా? కన్నీటితో ఆయన పాదాలు కడుగుతున్నాడు. దేవుని బిడ్డ, పరిచర్యను ప్రారంభించబోతున్నటువంటి నీ దగ్గర కన్నీటి ప్రార్థనే కీలకం అవ్వాలి, మోకాళ్ళ ప్రార్థనే కీలకం అవ్వాలి. దేవుని వాక్యాన్ని మరి ఎక్కువగా దినము దాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆత్మ వచ్చిన ఆత్మ పట్ల నువ్వు నడుము కట్టుకోగలగాలి. హల్లెలూయా. దైవజనులు
సురేష్ అయ్య గారు మహిమ కలిగిన సేవను చేశారు. ఆ సేవకుని ఆ మహిమకు చేర్చబడిన దినాన ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడంట ఎవ్వరూ లేరంటండి. స్థలం అయితే దేవుడు ఇచ్చాడు, కానీ ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారట. సరిగ్గా 18 సంవత్సరాలు మోకాళ్ళ మీద స్థలమంతా ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వచ్చి తెల్లవారుజాము 5 గంటల వరకు మోకాళ్ళ మీద స్థలమంతా తిరుగుతూ ప్రార్థన చేసేవాడట. అయ్యా, ఈ ప్రాంతమంతా ఆత్మలతో నింపు నాయనా. 18 సంవత్సరాల ప్రార్థన ఈ దినాన 10,000 మంది సంఘాన్ని చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకంటే ముందుగా వెళ్ళిన మన ఆత్మీయ తండ్రి మన కళ్ళ ముందు ఎంత సేవ కోసం ఎంత నలిగిపోయాడో, ఎంత ప్రయాసపడ్డాడో, తన ఆఖరి శ్వాస వరకు కూడా ఎంత ప్రయాసపడ్డాడో మీరు అందరూ చూసిందే. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో అవమానాలు అయినప్పటికీ సేవను మాత్రం ఆపుచేయలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సేవ విషయంలో రాజీ పడలేదు. హల్లెలూయా. మహిమ కలిగిన సేవ చేసి మన పితరులు మనకంటే ముందుగా అక్కడికి చేరుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇక్కడికి వస్తున్న ఒక్కొక్క ఆత్మను కూడా చులకనగా చూడకూడదు. ఎందుకంటే ఆత్మపక్షంగా రేపు ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. కనుక వారి విషయంలో నీ శరీరమును ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో, చేరి వచ్చిన విశ్వాస విషయంలో కూడా అంతే జాగ్రత్తను కనపరచాలి. కనుక దేవుని బిడ్డ, ఈ హెచ్చరింపులు విని ఈ మహిమ కలిగిన పరిచర్యను ప్రభువే తన స్వహస్తాలతో ప్రారంభించునుగాక. ప్రార్థన చేస్తాం. వచ్చినటువంటి దైవజనుడు సురేష్ తమ్ముడు ప్రార్థన చేస్తాడు. ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 2వ తారీఖు ఆదివారం ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వెంకటాపురంలో నేను ఈ స్థలంలో చేరి కూడి ప్రార్థించే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు. ఈ స్థలాన్ని బట్టి, అలాగే ఈ స్థలం నాయకులను బట్టి, అధికారులను బట్టి ప్రభా, మోహన్ రావు గారిని బట్టి, అలాగే తేజాన్ని బట్టి, వారి కుటుంబ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్న ప్రభా, ఈ స్థలం కొని ఈ స్థలాన్ని ప్రభా సేవకుల చేత ప్రార్థన చేపించి అభిషేకించి చుట్టూరు ప్రభా పారి గోడ కట్టడానికి మీరు సహాయం చేశారు. ఆ దినము ప్రభా పాత నిబంధన గ్రంథంలో మేము చూసినట్లు మా పితరులు ఏ రీతిగా అయితే అయినా గుడారాల్లో ఆరాధించారో, ఆ రీతిగా మొదటిగా ప్రభా ఈ గుడారాన్ని వేయటానికి మీరు సహాయం చేశారు. ఈ గుడారము నాయన కొన్ని నెలల తర్వాత తీసివేసి ఒక గొప్ప మందిరాన్ని కట్టడానికి యేసు నామములో మీరు సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సేవకులు చెప్పిన రీతిగా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గమని ఇదే అని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. నిశ్చయముగా ప్రభా ఈ స్థలములో గొప్ప మందిరము కట్టబడులాగిన మీరు సహాయం చేయండి. యేసు నామములో వ్యతిరేకతలో తీసివేయబడునుగా కని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఎంతో మంది గిట్టని వారు, శత్రులు, అపవాది గడేసే బాణాలు, కుయుక్తులు ఎన్నో ఉంటాయి, కానీ అధికారము కలిగిన మీ నామములో ఇప్పుడే కాలిపోవునుగాక, ఇప్పుడే ప్రభు అవన్నీ కూడా నశించునుగాక నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న తండ్రి, నీ సేవకులు అడుగుపెట్టిన ప్రతి స్థలము దీవెనగా మారునని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఇంతమంది సేవకులు, ఇంతమంది ప్రభా సంఘ పెద్దలు కూడిన ఈ స్థలాన్ని పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి రానున్న దినాల్లో గొప్ప మందిరాన్ని ఇక్కడ నిర్మించబోతున్నందుకు వందనాలు ప్రభా. అనేక మంది జనసమూహము తండోపతండాలుగా నేను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ప్రజలందరూ ప్రభా ఇక్కడ పరిశుద్ధమైన దేవాలయంలో కూడుకుంటానికి యేసు నామములో మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నీ సేవకులు అనేకమైన హెచ్చరికమైన మాటలు నా కొరకు, మా కొరకు, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన అద్భుతమైన మాటల కొరకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడుగా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు.
ఆ మాటల ద్వారా మా అందరిని దీవించినందుకు, ఆ మాటల ద్వారా శారీరక, భౌతిక, ఆత్మ సంబంధంగా, ఆధ్యాత్మికంగా మేమందరము ఆశీర్వదింపబడటానికి నీ సేవకులను వాడుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాదు, నీ సేవకులు చెప్పినట్లుగా ప్రభా, సిలువను మోసుకొని నిన్ను వెంబడించాలి, నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగిన వాడు నాకు పాత్రుడు కాదని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. లోకంలో ఎన్నో పనులు, ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో వ్యాపారాలు, ఎన్నో బిజినెస్లు ఉన్నప్పటికీ వాటన్నిటికంటే ప్రభా నీ సేవ ఎంతో ఉన్నతమైనది అని నీ వాక్యం సెలవిస్తున్నది ప్రభా. ఆ ఉన్నతమైన పరిచర్య కొరకు, ఆ ఉన్నతమైన పిలుపు కొరకు, ఆ ఉన్నతమైన దర్శనం కొరకు మమ్మల్ని లోకముల నుంచి ప్రత్యేకించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ సేవ కొరకు పిలిచినందుకు వందనాలు ప్రభా. అలాంటి నమ్మకమైన సేవను ఇది మొదలుకొని ప్రభా నీ రాకడ వచ్చు వరకు, మేము మరణించేంత వరకు నమ్మకముగా ప్రభా ఈ సేవను కొనసాగించటానికి మీరు మమ్మల్ని ఆత్మతో నింపండి, అభిషేకించండి, వాడుకోమని, మీ నామానికి నిత్యంగా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగినవన్నీ పొందుకున్నాం మా తండ్రి. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. వెంకటాపురం ప్రాంతాన్ని మీరు ప్రేమించారు. ఒక మహిమ కలిగిన సేవను ఈ బేతీరుని ఇక్కడ ప్రారంభించడానికి మీరు చూపిన విశేషమైన కృపకై నీకు స్తోత్రాలు నాయనా. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెను తిరిగి చూడకూడదు కనుక అయ్యా, ఇదిగో యవ్వన బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మోహన్ రావు గారిని బట్టి, విజయ్ కుమారి గారిని బట్టి స్తోత్రాలు. వారికి మీరు ఇచ్చిన దర్శనమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. ఈ కుమారుణ్ణి ప్రభువా సేవకు పంపి ఉండగా ఈ సేవలు అంతము వరకు మీరు స్థిరపరచుదురుగాక. పరిచారకుడుగా కావలసిన విశేషమైన జ్ఞానమునిచ్చుదురుగాక, విధేయత కలిగిన మనసునిచ్చుదురుగాక, తగ్గింపు కలిగిన మనసునిచ్చుదురుగాక, నీ కొరకు అన్నిటిని విడిచిపెట్టగలిగే మనసునిచ్చుదురుగాక, సిలువను మోసుకొని తన ప్రయాణమును కొనసాగించుదురుగాక. నాయన దైవజనుని నడిపి అప్పగించుకునే వారికి చేయండి. ఈ సన్నిధిలో కన్నీటి యోధుడిగా మార్చండి. అన్ని కోణాలలో హృదయమా మనసారా ఆశీర్వదిస్తున్నాము నాయన. ఈ కుమారుడు రానున్న దినాలలో ప్రభు ఉన్నతమైన సేవ మీరు జరిగించుకుందురుగాక. ఈ స్థలమంతా మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీ దేవదూతల మహనీయాన్ని దిగి రానివ్వండి. ఒక మహిమ కలిగిన మందిరము కట్టబడడానికి ద్వారాలు తెరవండి నాయన. వేవేల మంది ఆత్మలతో నింపండి నాయన. ఇక్కడ అద్భుత కార్యాలు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక. ఇది ఒక బెతెస్దా అగునుగాక నాయన. ఇది భయంకరమైన స్థలం, ఇది బేతేలే అగునుగాక నాయన. యాకోబులందరూ నాయన మార్చబడుదు, ఇజ్రాయేలుగా మార్చబడుదురుగాక నాయన. నీ మహిమ కలిగిన కార్యాలు ఈ సేవలో మీరు జరిగించమని నీ నామం పేరుట ప్రతి ఆదివారం ప్రారంభించబడుతున్న అయ్యా ఈ సువార్త పరిచర్య నమ్మకముగా బిడ్డలు చేయనట్లుగా మీ కృపనివ్వండి అయ్యా. ఇక్కడ సేవకు నిలబడబోతున్నటువంటి మీ కుటుంబాన్ని, ఈ ప్రాంతాన్ని మీ హస్తాలకు అప్పగించి ఒక దీన సేవకునిగా వెళుతున్నాను. నిశ్చయముగా వీరితో మీ సన్నిధి నిలుచునుగాక. ఇక్కడ మాట్లాడబోతున్నటువంటి బిడ్డలను నీ మాట పెట్టుదురుగాక. నీ ఘనమైన కార్యాలు మీరు జరిగించి విశేషమైన ఆత్మలను అతి తక్కువ సమయంలోనే మీరు సమకూర్చి సేవను కట్టి మీరు నడిపించమని మన నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.